RJR Hospitals. నమస్కారం. RJR హెర్బల్ హాస్పిటల్స్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మోకాళ్ళ నొప్పులు మనం ప్రతిరోజు ఎక్కువగా వాడే ముఖ్యమైన అవయవాలలో మోకాళ్ళు ఒకటి. ఈ రోజుల్లో కోట్లాది మందిని బాధ పెడుతున్న సమస్య మోకాళ్ళ నొప్పులు. పూర్వకాలంలో 70 నుంచి 80 సంవత్సరాల వారిలో ఈ సమస్య అనేది ఉండేది. కానీ ప్రస్తుత రోజుల్లో 40 నుంచి 50 సంవత్సరాల వయసున్న వారిలో కూడా మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ అరుగుదల వంటి సమస్యలతో అనేక హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఎన్నెన్నో మందులు వాడుతున్నా కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గడం లేదు అని దిగులు పడుతున్నారా? దిగులు పడకండి. RJR హాస్పిటల్ ఉందిగా. RJR హాస్పిటల్లో ఇస్తున్న మందుల ద్వారా ఇబ్బంది పెడుతున్న మోకాళ్లకు రక్త ప్రసరణ అధిక సంఖ్యలో జరిగి కేళ్ల చుట్టూ ఉన్న కండరాలను బలోపేతం చేసి మోకాళ్ల మధ్యలో ఉన్న సైనోవియల్ ద్రవం తయారవుతుంది. మెడిసిన్ వాడిన వారం రోజుల్లో వాపులు, నొప్పులు తగ్గడం ప్రారంభమవుతుంది. ఆయుర్వేద పంచకర్మ థెరపీస్ చేయించుకోవడం వలన ఆపరేషన్లు, మోకాళ్లకు ఇచ్చే ఇంజెక్షన్లు అవసరం లేకుండా కేళ్ల అరుగుదల, మోకాళ్ల నొప్పులు, అరికాళ్ల నొప్పులు మరియు కేళ్ల వాతం వంటి సమస్యలకు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ఎక్కువ దూరం నడవడంతో పాటు మెట్లు కూడా సులువుగా ఎక్కగలుగుతారు. RJR హాస్పిటల్లో మోకాళ్ల నొప్పులకు ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్స్ అనుభవాలు వినేసేయండి. నా పేరు కమల అండి. మేము ఓల్డల్వాళ్ళ నుంచి వచ్చాము. నాకు 2 సంవత్సరాల నుంచి బాగా కాళ్ళ నొప్పులు ఉండే. RJR హాస్పిటల్ టీవీలో చూసి వచ్చినాము. ఇంతకుముందు పని చేసుకోకపోతుండే, ఇప్పుడు చాలా పని చేసుకుంటున్నా, నడవగలుగుతున్నా, నొప్పులు బాగా తగ్గినాయి. చాలా మంచిగా ఉంది ఇప్పుడు. RJR హాస్పిటల్కు ధన్యవాదాలు. నా పేరు భాస్కర్ కుమార్. నేను ఎల్బీ నగర్ నుంచి వచ్చానండి. ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల ఆర్థరైటిస్ వచ్చిందని ఆయన చెప్పారు. అది ఇమీడియట్గా నేను బయట డాక్టర్స్కి చూపించాను. ఇమీడియట్గా ఆపరేషన్ చేయాల్సిందే అని అన్నారు. ఆపరేషన్ అంటే ఇష్టం లేకుండింది. ఇక్కడ RJR హాస్పిటల్కి వచ్చేసేసి 5 months నుంచి అండర్ ట్రీట్మెంట్ అండి. ఇదివరకు నేను స్టిక్తోనూ తర్వాత సపోర్టింగ్తోనూ బయటికి వచ్చేవాడిని, నడిచేవాడిని, డ్రైవింగ్ చేయలేకపోయేవాడిని, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ. ఇక్కడ 5 నెలల నుంచి మందులు వాడటం వల్ల నాకు దాదాపుగా రిలీఫ్ 60% దాకా వచ్చింది. నేను ఇండిపెండెంట్గా సపోర్ట్ లేకుండా బయటికి రాగలుగుతున్నాను. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆర్గనైజర్స్ అండ్ ఆల్సో డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఏం పేరమ్మా మీ పేరు? కే సత్యవతి అండి. ఎక్కడి నుంచి వచ్చారు? కంసాలపల్లి అండి. ఏంటమ్మా మీ సమస్య? కాళ్ళు నొప్పులండి, కాళ్ళు ఆపలండి. నేను కూర్చోలేకపోయేదానండి, నడవలేకపోయేదానండి. టీవీ అటు చూసానండి. మా మనవడితో రాయించుకునండి వచ్చానండి. 2 నెలలు వాడానండి. ఇది వరకు మెట్లు ఎక్కలేకపోయేదాన్ని, దిగలేకపోయేదానండి. ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నానండి, నా పని నేను చేసుకుంటున్నానండి. ఇది 3వ నెల అండి. మేడం గారికి ధన్యవాదాలు. నా పేరు జితేంద్రుడు. మా భార్య భారతీదేవి. ఆమెకు మోకాళ్ళ నొప్పులు, కూర్చుంటే లేలేదు, లేస్తే కూడా చాలా ఇబ్బంది పడేది. వేరే ఆసుపత్రిలో కూడా చూపించాము, మందులు కూడా చాలా వాడాము, ఎక్కడ కానీ రిలీఫ్ కాలేదు. టీవీలో RJR హెర్బల్ గురించి విన్నాము. వేరే వాళ్ళని కూడా విచారిస్తే బాగుందని చెప్పారు. అందువల్ల మేము ఇక్కడ RJR వాళ్ళ ఆసుపత్రికి వస్తే ఫస్ట్ నెలలో 15 రోజులకే ఆమెకు రిలీఫ్ ఇచ్చింది. ఆమె అంతగా ఆమె పనులు చేసుకుంటుంది, కూర్చోగలుగుతుంది, మెట్లు ఎక్కగలుగుతుంది, తన పని చేసుకుంటుంది. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. RJR వాళ్ళకు మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు RJR హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత
మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే ముందుగా మీరు తీసుకున్న బ్లడ్ రిపోర్ట్స్, స్కానింగ్ రిపోర్ట్స్, ఫోటోస్ తీసి 96555517 నెంబర్కు వాట్సాప్ చేయండి. మా సిబ్బంది మీకు తగిన సూచనలు, దగ్గర్లో ఉన్న మా బ్రాంచ్ వివరాలు తెలియచేస్తారు. ఆస్తమా దీర్ఘకాలికంగా జలుబుతో బాధపడుతూ దీనిని సాధారణ జలుబుగా భావించి సరైన చికిత్స తీసుకోకుండా ఉన్నవారికి ఈ జలుబు చివరికి అలర్జీగా, కొందరికి సైనసైటిస్, ముక్కులో కండ పెరగడం, మరికొందరికి ఆస్తమా వ్యాధి కూడా రావచ్చు. ఆస్తమా వ్యాధి ఉన్నవారికి ఉండే లక్షణాలు: శ్వాసలో ఇబ్బంది, ఆయాసం రావడం, విపరీతమైన దగ్గు, ఛాతీ బిగుసుకున్నట్లు ఉండడం, నిద్రలో గురక పెట్టడం, గొంతులో ఏల వేసినట్లు శబ్దం రావడం వంటి లక్షణాలతో బాధపడుతూ ఏళ్ల తరబడి మందులు, ఇన్హేలర్స్, నెబులైజేషన్ వంటివి వాడుతూ ఉన్నప్పుడు మాత్రమే తగ్గి తిరిగి మళ్ళీ ఈ లక్షణాలు మిమ్మల్ని జీవితకాలం వేధిస్తున్నాయా? అయితే ఆర్జీఆర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోండి. మీకు ఉన్న ఆస్తమా లక్షణాలను నయం చేసుకోండి. వ్యాధి తీవ్రతను బట్టి ట్రీట్మెంట్ సమయం ఉంటుంది. 1 నుంచి 5 సంవత్సరాల లోపు ఆస్తమా వ్యాధితో బాధపడుతున్న వారికి 3 నెలల్లోనూ, 10 నుంచి 20 సంవత్సరాల లోపు ఆస్తమా వ్యాధితో బాధపడుతున్న వారికి 5 నెలలు ట్రీట్మెంట్ సమయం ఉంటుంది. ఆర్జీఆర్ హాస్పిటల్లో ఆస్తమా వ్యాధికి హెర్బల్ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా వ్యాధికి ఉండే లక్షణాలు తగ్గడమే కాకుండా మీరు వాడుతున్న హెర్బల్ మెడిసిన్ ద్వారా ఇమ్యూనిటీ పెరిగి ఈ లక్షణాలు తిరిగి రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఆస్తమా వ్యాధికి ఆర్జీఆర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న వారు వారి అనుభవాలను తెలియచేస్తారు. చూడండి. నా పేరు ప్రభావతి. నేను విశాఖపట్నం ఎండాడ నుంచి వచ్చాను. నేను ఆస్తమాతోటి, గ్యాస్ట్రిక్ తోటి 6 సంవత్సరాలు బాధపడుతున్నాను. కొద్దిగా మెట్లెక్కిన ఆయాసం, నడుస్తున్న ఆయాసం, పిల్లి కూతల్లాగా అవుతుండేవి. అదేవిధంగా ఏదైనా కొద్దిగా తిన్న అనీజీగా ఉండేది, ఇండైజెషన్ కూడా ఉండేది. అలా బాధపడుతుండేదని చాలా సఫర్ అయ్యాను. ఎన్ని మెడిసిన్స్ వాడినా, అందరి దగ్గరికి వెళ్ళినా నాకు తగ్గకపోవడం వల్ల లాస్ట్కి టీవీలో యాడ్ చూసి ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చాను. మెడిసిన్ ఇచ్చారు 1 మంత్కి. ఆ మెడిసిన్ వాడాను. నాకు 50 నుంచి 60% వరకు నేను చెప్పే ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గాయి. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రాబ్లమ్స్ తోటి ఎంతో సఫర్ అవుతున్నారు కనుక మొదట్లోనే వచ్చి మేడం గారితో కన్సల్ట్ చేసి మెడిసిన్ వాడి మీ ఆరోగ్యాలన్నీ కాపాడుకుంటారని నేను మీకు నా సలహాగా చెప్తున్నాను. ఆర్జీఆర్ హాస్పిటల్ మేడం గారికి నా ధన్యవాదాలు. నేను ఆత్రేయపురం నుంచి వచ్చానండి. దగ్గుతోటి ఆవేశం పడిపోయేదానండి, కపము పడిపోయేదండి, రాత్రులు నిద్ర ఉండేది కదండి. ఎన్ని హాస్పిటల్లో తిరిగానండి, నోట్లో కొట్టుకునేది కూడా వాడానండి, దగ్గు తగ్గలేదండి. టీవీలో చూసానండి. చూసి ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత 1 నెల మందులు వాడిన తర్వాత నాకు అన్నీ తగ్గిపోయాయండి. నాకు ఆవేశం కట్టా వచ్చి కూతురు నడుతుంటే ఆవేశం పడిపోయేదండి. అలాంటిది అది కూడా తగ్గిందండి. ఈ ఆర్జీఆర్ హాస్పిటల్కి ధన్యవాదాలు. మా నాన్నమ్మ పేరు ఆర్నోకమ్మ. మాది గరగపర్రు. 1 సంవత్సరం నుంచి మా నాన్నమ్మకి దగ్గు, ఆస్తమా, మెట్లు ఎక్కాలన్నా దిగాలన్నా చాలా ఇబ్బంది పడేది. చుట్టుపక్కల చాలా హాస్పిటల్ తిరిగాము. ఇన్హేలర్ ఇచ్చారు వాళ్ళు, ఇన్హేలర్ వాడాము, అక్కడ నయం అవ్వలేదు. ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత 3 మంత్స్ నుంచి వాడుతున్నాం మందులు, బాగానే తగ్గింది. ఇన్హేలర్ ఏమి లేదు. ఇప్పుడు మెట్లు ఎక్కాలన్నా దిగాలన్నా బాగానే ఎక్కుతుంది, తన పని తను చేసుకుంటుంది. అందరూ ఆర్జీఆర్ హాస్పిటల్కి రండి. థ్యాంక్ యూ ఆర్జీఆర్ హాస్పిటల్. ఆర్జీఆర్ హాస్పిటల్లో ఇచ్చే ప్రతి మందును ప్రభుత్వం నుంచి పరీక్షించి నాణ్యమైన పద్ధతిలో తయారు చేయబడినవి. నా పేరు రొక్కం సతీష్. గజపతి డిస్ట్రిక్ట్ ఒరిస్సా నుండి వచ్చానండి. నేను గత 20 సంవత్సరాలుగా ఆస్తమా మరియు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తో చాలా బాధపడుతుండేవాడిని. ప్రైవేట్ హాస్పిటల్లో తిరిగి చాలా మెడిసిన్స్ వాడాను. ఆఖరికి టీవీలో యాడ్ చూశాను ఆర్జీఆర్ హాస్పిటల్ కోసం. ఇక్కడ మెడిసిన్స్ తీసుకున్నాను. నాకైతే మాత్రం చాలా రిలాక్స్ వచ్చింది. ఇప్పుడు ఇన్హేలర్ పని లేదు, చాలా మెరుగనిపించింది. నేను మాత్రం ఆర్జీఆర్ హాస్పిటల్కి నేను ఎవరైనా వెళ్ళొచ్చని రిఫర్ చేస్తాను. నమస్తే అండి. నా పేరు నీలవేనండి. మాది పార్వతీపురం, మన్యం జిల్లా అండి.
నాకు సంవత్సరం నుంచి జలుబు, దగ్గు, తుమ్ములు, డస్ట్ అలర్జీ ఉండేదండి. దానికోసమని నేను బయట ఇంగ్లీష్ మెడిసిన్ చాలా వాడాను, అయినా నాకు ఏమీ తగ్గలేదు. ఆర్జేఆర్ హాస్పిటల్ గురించి నేను టీవీలో ఒకసారి చూశానండి. చూసి ఫోన్ చేసి అడిగానండి ఎక్కడుంది ఏంటి అని. అడిగితే వాళ్ళు ఇక్కడ విశాఖపట్నంలో మాకు దగ్గరలో ఉందని చెప్పారు. నేను అక్కడికి వచ్చి చూపించుకోవడం జరిగింది. మేడం గారికి, డాక్టర్ వాసంతి మేడం గారు చూశారండి. నాకు మెడిసిన్ రాసి ఇచ్చారు. అది వాడిన తర్వాత నాకు బాగా తగ్గిందండి. జలుబు తగ్గింది, తుమ్ములు తగ్గాయి, డస్ట్ అలర్జీ కూడా బాగా తగ్గిందండి, హెడేక్ కూడా బాగా తగ్గిందండి. ఇప్పుడు నిద్ర కూడా వస్తుంది. నాకు ఆర్జేఆర్ హాస్పిటల్ వల్ల చాలా బాగా రిలీఫ్ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అపాయింట్మెంట్ కొరకు 96555517 నంబర్ను సంప్రదించండి. రుమటాయిడ్ ఆర్థరైటిస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు బాధాకరమైన నొప్పులతో ఉండే ఎముకలకు సంబంధించిన వ్యాధి. ఈ సమస్య ఉన్నప్పుడు కేళ్ల నొప్పులు, చేతివేళ్ల నొప్పులు, ఇతర కండరాల నొప్పులు, వాపులు రావడం, జ్వరం, కీళ్లు బిగుసుకుపోవడం, నిరంతర శరీర నొప్పులతో నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా కాలంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారికి వ్యాధి తీవ్రత పెరిగితే కేళ్ల ఎముకలు, చేతివేళ్లు వంకరగా అవుతాయి. ఆర్జీఆర్ హాస్పిటల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్కు అద్భుతమైన పరిష్కారం ఉంది. బాధింపుకు తగినట్లుగా చికిత్సా సమయం ఉంటుంది. ఈ హెర్బల్ మెడిసిన్ వాడడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్కు ఇక్కడ చికిత్స పొందిన వారు మాట్లాడుతున్నారు, వినండి. నా పేరు ధర్మవరపు నీలవేణి. నాకు సంవత్సరం బట్టి కీళ్ళవాతం ఉంది. నాకు ఎక్కువ నడుము నొప్పి, ముడుకుల నొప్పులు, ఈ భుజాలు, చేతులు, నా పని కూడా నేను చేసుకోలేకపోయేదాన్ని. ఇంట్లో వంట చేసుకోలేకపోయేదాన్ని, బట్టలు మడతేయలేకపోయేదాన్ని. అంత ఇబ్బందిగా ఫీల్ అయితే మా మరిది గారు చూసి, వదిన వైజాగ్లో ఆర్జేఆర్ హాస్పిటల్ ఉంది, మందులు వాడండి అని చెప్పారు. దాంతో అబ్బాయి చెప్పడంతో ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చాము. మెడిసిన్ వాడిన తర్వాత బాగా నిద్ర పడుతుంది, భోజనము అవన్నీ బాగానే అరుగుదలకు వస్తాయి, బాగానే ఉంది, ఆరోగ్యంగా ఉన్నాము. ఆర్జేఆర్ హాస్పిటల్కి మేడం గారికి థ్యాంక్స్ అండి. నా పేరు రాజేశ్వరి అండి. నేను విజయవాడ నుండి వచ్చాను. నాకు గత 2 సంవత్సరాలుగా కీళ్ళవాతంతో చాలా బాధపడ్డాను. నా పని నేను చేసుకోలేకపోయేదాన్ని, మెట్లు ఎక్కలేకపోయేదాన్ని, నడవలేకపోయేదాన్ని ఎక్కువ దూరం. అలా చాలా బాధపడ్డాను. ఎన్నో చోట్ల మందులు కూడా వాడాను, తగ్గలేదు. టీవీలో చూశాను యాడ్, అలాగే తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు. వచ్చాను ఇక్కడికి ఆర్జీఆర్ హాస్పిటల్కి. మేడం కన్సల్ట్ అవ్వడం జరిగింది. మేడం గారు మందులు ఇచ్చారు, థెరపీ కూడా చెప్పారు. థెరపీ చేయించుకున్న తర్వాత మందులు 2 నెలల నుంచి మందులు వాడిన తర్వాత చాలా బాగుంది. ఇప్పుడు నేను నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను, నేను నడవగలుగుతున్నాను, మెట్లు ఎక్కగలుగుతున్నాను. ఆర్జీఆర్ హాస్పిటల్ వారికి, మేడం గారికి ధన్యవాదాలు. మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే ముందుగా మీరు తీసుకున్న బ్లడ్ రిపోర్ట్స్, స్కానింగ్ రిపోర్ట్స్, ఫోటోస్ తీసి 96555517 నెంబర్కు వాట్సాప్ చేయండి. మా సిబ్బంది మీకు తగిన సూచనలు, దగ్గర్లో ఉన్న మా బ్రాంచ్ వివరాలు తెలియచేస్తారు. థైరాయిడ్. ఇటీవల కాలంలో రకరకాల వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. ఇందులో థైరాయిడ్ ఒకటి. ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. థైరాక్సిన్ హార్మోన్ హెచ్చు తగ్గుల వలన హైపర్ మరియు హైపోథైరాయిడిజం ఏర్పడుతుంది. ఈ సమస్య ఉన్నవారు బరువు పెరగడం లేదా బరువు తగ్గడం, జుట్టు రాలడం, మెడ వాపు, అలసట, మహిళల్లో నెలసరి సమస్యలు వస్తూ ఉంటాయి. ఆర్జీఆర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే థైరాయిడ్ హార్మోన్ను తగినంతగా ఉత్పత్తి అయ్యేలా ఉత్సాహపరుస్తుంది. ముఖ్యంగా స్త్రీలలో ఋతు సమస్యలు తొలగి సంపూర్ణంగా నయమవుతుంది. 3 నుంచి 6 నెలలు నిరంతర చికిత్స తరువాత మందులు ఆపేసినా తిరిగి పునరావృతం అవ్వకుండా ఉంటుంది. థైరాయిడ్ సమస్య తొలగిపోయిన పేషెంట్స్ అనుభవాలు వినండి. నా పేరు సుష్మా. మేము బాజుగూడెం నుంచి వచ్చాం. మాది మండలం మరిపేడ, మహబూబాద్ డిస్టిక్. నాకు థైరాయిడ్ ఉండేది. ఫస్ట్ 100% ఉండేది. అప్పుడు బాగా అలసట, నీరసం ఉండేది, బాగా ఉబ్బుడు ఉండేది. మేము టీవీలో చూసి ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చాం. నాకు ఫస్ట్ చూపించుకున్నప్పుడు 100% ఉండేది.
ఇక్కడ ఆర్జే హాస్పిటల్కి వచ్చి 2 months మెడిసిన్స్ వాడాం. మెడిసిన్స్ 2 months వాడినాక 40% వరకు వచ్చేసింది. ఇప్పుడు మంచిగా ఉంది, యాక్టివ్గా ఉంది, స్వెల్లింగ్ గిన తక్కువైంది, యాక్టివ్గా అనిపిస్తుంది. థ్యాంక్స్ టు ఆర్జే హాస్పిటల్. నా పేరు యాద్గిరి. అయితే మా పాపకు 3 సంవత్సరాలు వస్తుంది. థైరాయిడ్ ఉండే, జుట్టు ఊడిపోతుండేది. అయినాను మళ్ళీ కాళ్ళు చేతులు తిమ్మిళ్ళు వస్తూ ఉండే. మేమైతే ఎక్కడ తెలుసుకోలేదు, వేరే హాస్పిటల్లో చూపించినాము, కానీ ఆమెకి ఎక్కడ తగ్గలేదు. అయినాను ఇక్కడ మేము టీవీలో హాడు చూసి ఖాళీ ఆ ఫోన్ నెంబర్ చూసి ఫోన్ చేసి ఇక్కడికి హాస్పిటల్కి ఆర్జే హాస్పిటల్కి వచ్చినాము. ఆ మందు ఇప్పటికి 3 నెలల సంది వాడుతున్నాము. జుట్టు ఊడిపోయి తగ్గిపోయింది, కాళ్ళు చేతులు తిమ్మిళ్ళు వచ్చి తగ్గిపోయింది, థైరాయిడ్ కూడా తగ్గిపోయింది. ఆర్జే హాస్పిటల్కి వందనాలని చెప్తున్నాము. నా పేరు స్వప్న, నేను పోల్కొండ మా ఊరు. నాకు 5 సంవత్సరాల నుంచి థైరాయిడ్తో బాధపడుతున్నాను. ఒకసారి టీవీలో ఆర్జేఆర్ హాస్పిటల్ యాడ్ చూసి ఇక్కడికి సంప్రదించాము. ఒక 5 నెలల నుంచి వాడుతున్నాము. ఇప్పుడు కంట్రోల్ అయింది, నా పని నేను చేసుకోగలుగుతున్నాను. ఆర్జేఆర్ హాస్పిటల్కి ధన్యవాదాలు. నా పేరు బంతెన రామావతి, పాతాళమరకు నుంచి వచ్చాను. నాకు థైరాయిడ్ ఉంది సంవత్సరం నుంచి. కొంచెం షుగర్ లెవెల్స్ కూడా పెరిగినాయి, ఒళ్ళు వచ్చింది. భీమవరం ఆర్జే హాస్పిటల్కి టీవీలో యాడ్ చూసి వచ్చాను. నెల నుంచి వాడాను, తగ్గింది. ఇప్పుడు మళ్ళీ చూపించుకుందామని వచ్చాను. మేడం గారికి, ఆర్జే హాస్పిటల్ స్టాఫ్కి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు సోరియాసిస్, అస్తమా, సైనాసిటిస్, మోకాలి నొప్పి, మధుమేహం, థైరాయిడ్, రుమాటాయిడ్ అథరైటిస్, అల్సర్, పీసీఓడి, సంతాన ప్రాప్తి కలగకపోవడం, చర్మం సంబంధిత అన్ని రకమైన సమస్యలు మొదలగు దీర్ఘకాలిక వ్యాధులకు మూల కారణం కనుక్కొని వాటిని నివారించడం జరుగుతుంది. సర్వైకల్ స్పాండిలైసిస్, సియాటికా, డీజెనరేషన్ డిస్క్, స్పాండైలోలిస్థిసిస్, డిస్క్ బల్జ్, లంబర్ స్టెనోసిస్ వంటి డిస్క్ సమస్యలకు మరియు మెడ, వెన్నుముక వంటి ప్రధాన సమస్యలకు గ్రీవవస్తి, పొడికిలి, పిచు, నాడీ స్వేదం, పిండ స్వేదం, కటివస్తి వంటి ప్రత్యేక ఆయుర్వేద థెరపీస్ చేయడం ద్వారా త్వరగా నొప్పులు తగ్గి పరిష్కారం పొందవచ్చు. సోరియాసిస్ తలలో చుండ్రులా మొదలై దురద, పగుళ్ళు, ఇబ్బందులు పెట్టే పుండ్లు, గోకితే రక్తం రావడం వంటి లక్షణాలతో ప్రతి క్షణం ఇబ్బంది పెడుతుంది. సోరియాసిస్ వ్యాధికి మందులు, ఎన్నో రకాల క్రీములు వంటివి వాడుతూ ఉన్నా కూడా తాత్కాలిక ఉపశమనం తప్ప పూర్తిగా నయం కాలేదు అని దిగులు పడుతున్నారా? దిగులు పడకండి. ఆర్జీఆర్ హాస్పిటల్లో ఉంది అద్భుతమైన పరిష్కారం. సోరియాసిస్ బాధింపుకు తగిన విధంగా ట్రీట్మెంట్ సమయం ఉంటుంది. 5 సంవత్సరాల లోపు బాధపడుతున్న వారికి 3 నెలల్లోనూ, 20 సంవత్సరాల లోపు సోరియాసిస్తో బాధపడుతున్న వారికి 6 నెలల్లోనూ, ఇమ్యూనిటీ తక్కువ ఉండి వేరే ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి 8 నెలలు చికిత్సా సమయం ఉంటుంది. ఇప్పుడు సోరియాసిస్ వ్యాధితో ఉన్నవారు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుని తగ్గాక మాట్లాడుతున్న వారి అనుభవాలు వినండి. నా పేరు రజాకు, మాది అర్దాస్పల్లె. 10 సంవత్సరాల సంది నాకు చర్మవ్యాధి లెక్క చేతులకు కాళ్ళకు వచ్చేసి ఏ హాస్పిటల్ తిరిగినా తగ్గలేదు. చర్మవ్యాధి అనేది ఎవరన్నా గలీజ్గా అవపడుతుంది, చుట్టాలకు కూడా అక్కడిక్కడనే పోలేకపోయేది. టీవీలో ఆ హాడు చూసి ఇక్కడికి వచ్చినాక 2 నెలలు మందులు వాడుకున్నాక 80% తగ్గింది. నిద్ర పడుతుంది, నిమ్మలంగా ఉంటున్నాయి, దుల్ద అనేది మంచిగా తక్కువ అయింది. నాకు ఆర్బీ హాస్పిటల్కు నమస్కారాలు. నా పేరు ఇందిరా అండి. 2 సంవత్సరాల నుంచి సోరియాసిస్ ఉన్నది. చాలా ఇచ్చింగ్ ఉండేది, మంట, దురద, పొట్టు రావడం అన్ని ఉండేది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదండి. టీవీలో ఈ ఆర్జేఆర్ హాస్పిటల్ గురించి విన్నాను, ట్రీట్మెంట్ తీసుకున్నాను. నాకు ఇప్పుడు సోరియాసిస్ ఈ మందుల వల్ల తగ్గిందండి. ఆర్జేఆర్ హాస్పిటల్కి రాకముందు నాకు చాలా ఘోరంగా ఉండేది. ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత నాకు చాలా వరకు నయమైంది, కాలంతా నయమైంది. మందులు వాడిన తర్వాత అంత బాగుంది. ఈ కాలుకి కూడా తగ్గింది, చాలా వరకు తగ్గిపోయింది అంతా. నాకు సోరియాసిస్ అంతా తగ్గింది. థ్యాంక్ యూ డాక్టర్స్, థ్యాంక్ యూ ఆర్జేఆర్. సోరియాసిస్ వ్యాధి ఉన్నవారికి ముఖ్య గమనిక. సోరియాసిస్ వ్యాధి అనేక రకాలుగా ఉంటుంది. ఉదాహరణకు ప్లేగ్ సోరియాసిస్, గట్టెడ్ సోరియాసిస్, ఇన్వర్స్ సోరియాసిస్, పస్టులార్ సోరియాసిస్, ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్,
పాము ప్లాంటర్ సోరియాసిస్, నెయిల్ సోరియాసిస్, స్కాల్ప్ సోరియాసిస్ వంటి అనేక రకాల మొండి చర్మ వ్యాధులకు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటే ఇమ్యూనిటీ పెంచే హెర్బల్ మందులు వాడడం ద్వారా త్వరగా నయమవుతుంది. సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్స తరువాత నా పేరు లక్ష్మణ, గుంటకల్ అది అనంతపురం జిల్లా. నాకు సోరియాసిస్ వచ్చింది. గుంటకల్లో అన్ని ఎక్కడ చూసినా కూడా హాస్పిటల్లో 4 నెలలు 3 నెలలు అంతలకు వాడిని ఆడడం బాగాలేదు. టీవీలో యాడ్ చూశాను. టీవీ యాడ్ చూసి ఆర్జేడీ హాస్పిటల్ అని చెప్పినారు. ఆర్జేడీ హాస్పిటల్ పోయి మేడం కలిశాను. మేడం 1 నెల ముందు ఇచ్చింది నాకు. 1 నెల ముందు అన్నాక అది చూస్తే ఒక రకంగా ఇంప్రూవ్ అయిపోయింది. 2 నెలలు పోతే మళ్ళీ అది ఇంకా ఇంప్రూవ్ అయిపోయింది. మళ్ళీ ఇవన్నీ గుళ్ళు గిల్లులు అన్నీ ఉండేవి, అట్లా ఏం లేకుండా అయిపోయింది నాకు. దాని నుండి కొంచెం బాగా హాయిగా ఉంది నాకు. ఆర్జేడీ హాస్పిటల్కి ధన్యవాదాలు. నమస్కారం సార్. సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్స తరువాత నా పేరు చిన్నమనాయుడు. చేతులు ఇబ్బందిగా ఉండేవి, నాకు పగుళ్ళు వచ్చాయి. చాలా హాస్పిటల్ తిరిగాము, తగ్గట్లేదు. తిన్నాను కూడా ఇబ్బందిగా ఉండేది. ఏది పట్టుకోవాలన్నా పట్టు దొరికిది కాదు. చేతులు చూసి ఎవరు కూడా అసెంబు తీసిది. టీవీ చూస్తే ఇలాగ యాడ్ వచ్చింది, ఆర్జే హాస్పిటల్ అనేసి. ఈ హాస్పిటల్కి వెళ్దామనే ఉద్దేశం మీద మేము విజయనగరం వచ్చాము. మేడం గారు చూశారు. చూసిన కాంచి 2 మాసాలు మందులు వాడాము. బాగా కంట్రోల్ అయ్యింది. ఇలాంటివి ఏవైనా చూపించాలంటే ఆర్జే హాస్పిటల్కి వెళ్తే బాగా కంట్రోల్ అవుతుంది. దానివల్ల మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఆర్జేకి థ్యాంక్స్ అండి.
నా పేరు రమేష్ అండి. మా అమ్మగారి పేరు మంగాదేవి అండి. మాది రౌతులపూడి మండలం ఎస్పేడిపాక గ్రామం అండి. మా అమ్మగారికి గత 2 సంవత్సరాల నుంచి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతుందండి. కాళ్ళు గట్ట వాసిపోయి చీమ కట్టబడి బాగా దురదేసేసిందండి. బయట మెడిసిన్స్ చాలా వాడి చిరాకు వచ్చి టీవీలో ఆర్జీఆర్ అనే హాస్పిటల్ యాడ్ చూసి కాకినాడ వచ్చామండి. మేడం గారు నాడి చూసి 1 నెల మందులు రాస్తే 1 మంత్లో కూడా బాగా క్యూర్ అయిందండి. ఈ ఆర్జీఆర్ హాస్పిటల్కి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటే అన్ని వ్యాధులకు అద్భుతమైన పరిష్కారం. తెలంగాణలో మా బ్రాంచ్లు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచ్లు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచ్లు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్లో 250 మందికి పైగా అనుభవం కలిగిన డాక్టర్లు చికిత్సను అందిస్తున్నారు. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్.